ఓకేనా? ఓకే. హాయ్ అండి రైతు సోదరులకి నమస్తే. ఈరోజు మనం ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ ఉన్నది నూతలపాడు గ్రామం, పర్చూరు మండలం, బాపట్ల జిల్లా అండి. ఇతని పేరు దొంతుల నాగేశ్వరరావు. ఇక్కడ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఇప్పుడు మామూలుగా నీకు రుద్రా 9 ఉంది కదండి. ఆల్రెడీ మీకు జనవరి 1వ తారీఖు పోలూరు వెంకటరెడ్డి గారి చేలో మనం వేసి డెమాన్స్ట్రేషన్ చేసి 1వ తారీఖు ఫీల్డ్ పెట్టాం. అక్కడ ఆ ఫీల్డ్ పెడితే చాలామంది రైతులు చూశారు. ఆ చూసిన అతనిలో ఇతను దొంతుల నాగేశ్వరరావు గారు అనే ఒక అతను. మీరు ఇది రుద్రాన్ని వేయడానికి మీరు ఎందుకండి మీరు వేయదలుచుకుంది? ఆ పొలం చూసినాక అది చాలా బాగుందండి. అది దానివల్ల ఇది తీసుకున్నాం, రుద్రాన్ని తీసుకొచ్చి వేస్తున్నాం సార్. ఇప్పుడు పోలూరు వెంకటరెడ్డి గారి చేలో మామూలుగా మనం జనవరి 1వ తారీఖు ఫీల్డ్ పెట్టుకున్నాం. ఆ ఫీల్డ్లో మీరు దానికేను 2 ఎకరాలకు వేసాము, 1 ఎకరానికి వేయలేదు. దానికి దీనికి చాలా తేడా ఉంది సార్. ఏం తేడా గమనించారు మీరు? ఈ బ్రాంచెస్ రావటం కానీ పొదాల అదేమన్నా రాట్ల పెద్దగా ఊపుగా రాలేదు. ఇది మాత్రం బాగా కమ్ముకుంది చేను, బాగుంది. దాంట్లో కాపు ఎట్లా ఉంది, దీంట్లో కాపు ఎలా ఉంది? కాపు బాగుంది. ఇంకా కొంచెం గ్రోత్ తక్కువ ఉంది. ఎందుకంటే నేను అడుగుతుంది ఎందుకంటే రైతు సోదరులకు తెలియాలి కాబట్టి. ఇతను మామూలుగా వ్యవసాయం వాళ్ళ పోలూరు వెంకటరెడ్డి గారిది, ఇతను పొలం దున్నుతా ఉంటాడు, రెగ్యులర్ గా చూస్తూ ఉంటాడు. దాని వల్లనే ఇప్పుడు మనం ఇది తీసుకొని దలుచుకున్నాం. అది మనకి ఇంత టైట్ ఉన్నా కానీ ఇది చింతకోటపాలెం రోడ్లో మామూలుగా మెయిన్ ఫీల్డ్, ఇది నెంబర్ 5 అండి. ఇది ఒకసారి ఇటు చూపించమ్మా. ఓకే సార్, ఇది నెంబర్ 5 అండి. ఈ నెంబర్ 5 వచ్చేసరికి ఇది ఎకరం అనమాట. ఈ ఎకరంలో చేను ఎటు వీక్గా ఉందంటే పరవడ పక్క అండి, అది పరవడ పక్క. ఆ వీక్ కల్లే మనం వేపిస్తున్నాము. ఇటు బాగా బ్రాడ్గా ఉంది చూడండి, చిన్నగా చూపించు వీడియో. ఇటు ఆ పరవడ పక్క ఏమన్నా వీక్గా ఉంది, డౌన్ ఉంది, వీక్గా ఉంది, తెల్లగా ఉంది. ఇప్పుడు ఇతను కెమెరా కవర్ చేస్తున్నాడు చూడండి. ఇది వచ్చేసరికి బాగా బ్రాడ్గా ఉంది, బ్రాంచెస్ కానీ ఇది కానీ చాలా చక్కగా ఉంది. కానీ మనం బాగాలేని దాంట్లోనే వేపిదలుచున్నాం అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇది వచ్చేసరికి 80 సార్లు అండి. ఈ 80 సార్లు మనం ఏం చేస్తున్నాం అంటే 15 సార్లు మామూలుగా ఇటు ఈ బాగున్న కళ్ళట్టు పెట్టి మొదట అటు బాగా లేకుండా ఉన్న కాడి నుంచి ఎంత అయితే వస్తుందో అంతా వేసి 15 సార్లు వదిలిపెడతాం అనమాట తూర్పు పక్క. ఇది ఎప్పుడంటే 20 రోజుల తర్వాత ఇతని చేలోనే కొంతమంది రైతులతోటి మళ్ళీ మనం చూయించుకొని రిజల్ట్ ఎలా ఉంది. ఇప్పుడు వెంకటరెడ్డి గారిది మనం వేపించింది సూపర్ సక్సెస్ అయింది, రుద్రా 9 అనేది. అట్లానే ఈ చేలో కూడా ఇది చింతకొండపాలెం మెయిన్ రోడ్ అండి. ఇది ఈ మెయిన్ రోడ్లో మందులు కూడా మంచిగా వేయాలి. మనం ఏంటంటే ఈ రుద్రా 9 వేసేయాలని మెదకొని కూర్చుంటే పంట రాదు. దీని ఉపయోగం ఎట్లా ఉండిద్దంటే ఈ రుద్రా 9 వేసినాక మందులు కూడా చక్కగా దానికి తగ్గట్టుగా కొట్టాలి. నల్లి ఉందా, లేకపోతే తామర పురుగు ఉందా, లేకపోతే వైట్ ఫ్లై ఉందా, ఇవన్నీ చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలన్నమాట. ఈ వీడియో 20 రోజుల తర్వాత ఖచ్చితంగా రైతు సోదరులకు చూపించి ఆ వెంకటరెడ్డి గారి రిజల్ట్ ఎలా ఉందో ఇది కూడా అలా అంతకంటే బాగానే ఉంటుంది. ఎందుకంటే ఆర్మూర్లోకి వచ్చేసరికి ఏంటంటే మనం వేసిన ఫర్టిలైజర్ కావచ్చు, పురుగు మందు కావచ్చు, స్లో రియాక్షన్ ఉంటుంది. అదే నెంబర్ 5 అయితే ఏంటంటే మనం వేసిన పురుగు మందు కావచ్చు, కింద ఫర్టిలైజర్ కావచ్చు, ఆ వేసింది కూడా అంతే రియాక్షన్ బాగా స్పీడ్గా ఉంటుంది. అందుకని దాని మీద కూడా ఇది చాలా బాగుంటుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఈ వీడియో మళ్ళీ ఖచ్చితంగా మీకు 15-20 రోజుల తర్వాత ఇదే రైతుతోటి కొంతమంది రైతులతోటి చూపించడం జరుగుతుంది. అప్పుడు దాకా ఏంటంటే ఇప్పుడు మీరు మా యూట్యూబ్లో చూడాల్సినవి శేష్ బాబు ఫార్మింగ్ టాక్స్లో నా వీడియోలు మొత్తం ఉన్నాయండి. దయచేసి రైతు సోదరులు గమనించగలరు. ఇంకోటి ఏంటంటే జనవరి 2వ తారీఖు గోగినేని సుధాకరు బోడవాడ అతను మనం బెంగాలీ గ్రామంలో ఆరుద్ర 99 అనేది వేయించున్నాం. అది ఫీల్డ్ నిమిత్తం ఎల్లుండే అంటే ఆదివారం 25వ తారీఖు అక్కడ ఫీల్డ్ నిమిత్తం ఒక 70 మంది రైతులను పిలిచి అక్కడ మేము మీ రైతు సోదరులకు కూడా చూపించడం జరుగుతుంది. దయచేసి యూట్యూబ్లో నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో శేష్ బాబు ఫార్మింగ్ టాక్స్లో ఆ వీడియోల్లో ఎల్లుండి మీరు ఖచ్చితంగా చూస్తారని నేను అనుకుంటున్నాను. దాంట్లో ఇప్పుడు నేను నిన్న సాయంత్రం వెళ్ళానండి. అది 22 రోజులు సుమారుగా అయింది వేసి. అంటే ఈరోజు 23వ తారీఖు కదా, 22 రోజులు అయింది సుమారుగా వేసి. నిన్న ఈవినింగ్ వెళ్ళాను. అంటే ఏదైనా కానీ రైతుకు కావాల్సింది మనం ఎన్ని చేసినా కానీ చివరికి దిగుబడి కావాలి. దాని నిమిత్తం ఏంటంటే ఆ గోగినేని సుధాకర్ చేలో నిన్న ఈవినింగ్ వెళ్ళాను. నేను వెళ్ళి కొంతమంది రైతులతో చూసుకున్నాను. అది ఫీల్డ్ పెట్టే టైం ఖచ్చితంగా ఇప్పుడు అనిపించింది నాకు. మనకి ఏది చూసుకున్నా కానీ కాపులో ఎంత తేడా ఉంది ఏందనేది ఎల్లుండి ఆదివారం 12 గంటలకల్లా నేను ఆ వీడియో క్లిప్పు లైవ్లో చూపించడం జరుగుతుంది. లేదంటే మామూలుగా యూట్యూబ్లో ఇన్స్టాల్ చేసి మీకు చూపించడం జరుగుతుంది. ఖచ్చితంగా మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు దాకా బాయ్ అండి. ఓకే.